అధికార పార్టీల సభలు సమావేశాలంటే పెద్ద పెద్ద స్టేజీలు వేస్తారు. స్టేజ్ మీద లీడర్లు అధికారులు సభకు వచ్చే జనాలు కూర్చుంటందుకు స్టేజ్ మీద స్టేజ్ కింద కుర్చీలు వేస్తారు. కానీ అసలు ఏర్పాటే లేదులా. నిన్నటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ సభల కుర్చీలు లేవు, స్టేజీలు లేవు, నులక మంచాలు నవారు మంచాలు వేసి సభ పెట్టారు. ఇక చూడురి ఎంత కొత్తగా అనిపించిందో. రోమ్ నగరానికి పోతే రోమన్ లెక్క ఉండాలి, జపాన్కి పోతే జపనీ లెక్క ఉండాలి అన్నట్టు రైతుల కోసం షురూ చేసే పథకం కోసం రైతులుండే పొలానికే పోతే బాగుంటుందని చూపెట్టినట్టు పచ్చటి పంట పొలాలు, గడ్డ్యాములు, నారుమల నడుమ ఏర్పాటైన ఈ నులక మంచాల సభను చూసిర్రా. మామూలుగా సీఎం సారు రేంజ్ సభ అంటే టెంట్లు, స్టేజులు, కుర్చీలు ఉంటాయి. కానీ సీఎం బాబు సార్ అంటేనే థింక్ డిఫరెంట్ టైప్ లీడర్ కదా. అందుకే రైతుల కోసం షురూ చేసే సభను పంట పొలాల నడుమ నులక మంచాలని కుర్చీలు లెక్క ఏపిచ్చి షురూ చేసేందుకు ఏర్పాట్లు చేపించినట. ఎంత వెరైటీగా ఉందో చూడు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో పెట్టిన ఈ మంచాల సభ అన్నదాత సుఖీభవ పేరు మీద రైతులకు సాయం చేసే పథకం షురూ చేసిండు నిన్న బాబు సారు. అటు యూపీ వారణాసిలో కూడా నిన్ననే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకం షురూ చేసిండు మోడీ సారు. మొదలు మోడీ సార్ చాలు చేసిన పీఎం కిసాన్ పథకాన్ని పొలం లేచిన మంచం మీద కూర్చొని ఆడ పెట్టిన పెద్ద టీవీ స్క్రీన్ మీద చూసిండు గిట్లా. देश भर के लाखों किसानों से जुड़े हुए सावन का महीना हो, काशी जैसा पवित्र स्थान हो और देश के किसानों के साथ जुड़ने का अवसर हो, इससे बड़ा सौभाग्य क्या हो सकता है. ఇక అదైనాక ఇంటనే ఆ మంచం మీదకి లేచి వచ్చి ఇటుపక్క మంచం మీద కూర్చుండు. మొదలు వచ్చిన రైతులతోటి ముచ్చట పెట్టిండు జరిసేపు. అన్నదాత సుఖీభవ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. 20,000 అన్నదాత సుఖీభవలో పిఎం కిసాన్ లో వస్తుంది. అవును సార్. ఆగస్టు 15 మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్. ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు. ఫ్రీ బస్ సౌకర్యం, స్త్రీ శక్తి. ఇక మరి మీకేమన్నా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయని అడిగితే రైతు కూలీలు దొరకడు కష్టమైతుంది సార్ అని ఈ రైతన్న లేచి అడిగిండు సార్ను. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. ఇక తర్వాత లేచి గిట్లా మాట్లాడుకొచ్చిండు. దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే, మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర. కానీ ఏ మాట కామాట రాజకీయాల ట్రెండ్ సెట్టర్ అంటే బాబు సారే అనుకుంటున్నారట. పొలంలో పెట్టిన నులక మంచాల సభను చూసిన ఏపీ పబ్లిక్ అంతా. ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.